భార్య భర్త ముందు తగాదాలు వచ్చినప్పుడు మన్నించమని అడగవలసిన అవసరం లేదు. భోజనానికి రండి అని భార్య పిలిస్తే ముందు నువ్వు తిన్నావా అని భర్త అడిగితే చాలు, యుద్ధాలు జరిగే స్థితి రానే రాదు. భార్యాభర్తల ఆలోచనలు, ఆశయాలు, భావాలు వేరు అయినప్పటికీ అవసరం ఉన్నప్పుడు ఒకరికి ఒకరు తోడు మద్దతు ఇవ్వాలి. అలా చేయకపోతే భార్యాభర్తల బంధానికి విలువే ఉండదు. నీ నవ్వు వెనుక బాధని, నీ కోపం వెనుక ప్రేమని, మౌనం వెనుక కారణాన్ని తెలుసుకోగలిగే వారినే నమ్మండి. వాళ్ళను జీవితంలో వదులుకోకండి. అలాంటి వాళ్ళు దొరకడం అరుదు. కేవలం పలకరించి వదిలేసే పరిచయాల గురించి పట్టించుకోకు. మనస్ఫూర్తిగా మాట్లాడే పరిచయాలను ఎప్పుడూ మర్చిపోకు. మనతో రోజు మాట్లాడే వాళ్ళు ఒక్కరోజు మాట్లాడకపోయినా భరించడం చాలా కష్టం. మనం సంతోషంగా ఉండే, మనం ప్రేమించిన వాళ్ళు గుర్తొస్తారు. అదే మనం బాధలో ఉంటే మాత్రం మనల్ని ప్రేమించిన వాళ్ళు గుర్తొస్తారు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు ఎక్కువ ఇష్టపడే వాళ్ళే నిన్ను ఎక్కువ ఏడిపిస్తారు. అలా అని నువ్వు వాళ్ళని వదలలేవు, వాళ్ళు నిన్ను వదలలేరు. మిమ్మల్ని ఎవరు వేరు చేయలేరు, ఒక్క చావు తప్ప. చీటికి మాటికి గొడవపడి అలిగే వాళ్ళు మనస్సు చాలా స్వేచ్ఛంగా ఉంటుంది. అర్థం చేసుకో, అద్భుతంగా ఉంటుంది ఆ బంధం. ఏ కారణం లేకుండా ఎవరిని అయినా ప్రేమించొద్దు, కానీ ఎన్ని కారణాలు ఉన్నా ఎవరిని ద్వేషించకూడదు. మీకు ఎవరైనా నచ్చకపోతే మౌనంగా వీలైనంత దూరంగా ఉండిపోండి. అంతేకాని వాళ్ళ మీద ద్వేషం చూపించడం కానీ, వాళ్ళపై ద్వేషాన్ని మీలో నింపుకోవడం కానీ ఎప్పటికీ చేయకండి. అప్పుడప్పుడు విశ్రాంతి కావాలనిపిస్తుంది. అన్నిటి నుంచి, అందరి నుంచి ఎందుకో నా కన్నీళ్ళు చూసిన ఈ 4 గోడలు నసకాలు నచ్చట్లేదు. మీ ప్రపంచంలో చాలా పెద్దది, కానీ మీకు మీరే ప్రపంచమైన మీ ప్రపంచంలో ఒక చిన్న అవకాశం మా కోసం కేటాయించమని మేము కోరుకుంటాం. కానీ మీ ప్రపంచంలో మాకు స్థానం లేదని పదే పదే గుర్తు చేయకండి. మనసు భారంగాను, మనుగడ కష్టంగానూ ఉంటుంది. ముఖాన్ని చూసి ఇష్టపడితే 3 విషయాల్లో ముగిసిపోతుంది. మనసు చూసి ఇష్టపడితే జీవితాంతం నీడలా నీ వెన్నంటే ఉంటుంది. ఎవరి ధనం కోసమో, ఎవరి బంధం కోసమో మనం పాకులాడే అవసరం లేదు. మన మాట, మన గుణం బాగుంటే అవే మన దగ్గరకు వస్తాయి. మనకు 2 రకాల విద్య అవసరం. ఒకటి జీవనోపాధి ఎలా కల్పించుకోవాలో నేర్పేది, రెండవది ఎలా జీవించాలో నేర్పేది. 100 బంధాలు ఉండవచ్చు, నీకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ 100లో ఎన్ని బంధాలు నిజమనేది. కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మనం మాట పడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో మాట కన్నా మౌనం మేలు. వదిలేస్తే జారిపోయే వాటిని పట్టించుకోవడం కన్నా, పట్టుకుంటే మనతో ఉండిపోయే వాటితో నిలిచిపోవడం ఉత్తమం. అది జీవితమైన, బంధమైన. అర్థం కాని వయసులో ఆనందాన్నిచ్చి, అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది. అదే జీవితం.